హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే లైట్ షేడింగ్, డార్క్ షేడింగ్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైట్ షేడింగ్, డార్క్ షేడింగ్. అది చూపిస్తాను ఇలా అనేది. సో లైట్ షేడింగ్ వీడియో 3. ఓకే, సో లైట్ షేడింగ్ అండ్ డార్క్ షేడింగ్. ఓకే, ఇది టాపిక్. మన టాపిక్ వచ్చేసి, సో ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోండి ఫస్ట్. ఓకే, ఈ సైడ్ కూడా ఒక బాక్స్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పెన్సిల్ని ఇలా స్లాంట్గా పంచి మ్యాక్సిమం ఎంత ప్రెషర్తో అయితే అంత ప్రెషర్ తోటి దీన్ని ఇలా నేను షేడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ షేడింగ్ అనేది కిందికి వచ్చేప్పుడు కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అంటే మీరు ఏంటంటే షేడ్కి లైట్ ఎలా చేస్తున్నారు, డార్క్ టు లైట్. ఓకే, డార్క్ టు లైట్ ఎలా చేస్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ డార్క్ చేసావు, ఇక్కడ లైట్గా చేంజ్ చేసావు. సో ఇప్పుడు ఇదే వేని మనం అప్ సైడ్ పైనకి చేయాలి. ఓకే, డార్క్ నుంచి లైట్కి వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఓకే, షేడింగ్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మనం ఎంత ప్రెజర్ తోటి యూస్ చేయాలి ఏంటిది అనేది. సి నేను ఇక్కడ చూడండి దీన్ని లైట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇలా లైట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, చూసారా, ఇది 2B పెన్సిలే. 2B పెన్సిల్లోనే ఇది ఎంత డార్క్గా వచ్చింది, ఇది ఎంత లైట్గా వచ్చింది. సి చూడండి, ఇది లైటింగ్ అనేది మనం ఇలా షేడింగ్ చేసినప్పుడు ఇలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇలా మీరు ఈ షేడింగ్ అనేది మనం ఇప్పుడు ఇలా హారిజంటల్ లైన్కి మాత్రమే చేస్తాం కదా, ఇది హారిజంటల్ కదా. సో స్లాంట్కి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో స్లాంట్కి కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలని చూపిస్తా. సి ఇలా స్లాంట్కి కూడా లైట్ టు డార్క్, డార్క్ టు లైట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇలా నెక్స్ట్ ఇవేంటంటే మీకు ఒక పిక్చర్ అనేది మీ పెన్సిల్ చేంజ్ చేయడాన్ని బట్టి దాని షేడింగ్ అనేది మీరు ఈజీగా చేంజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇదాన్ని కరువు పరంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం కరువులా కూడా వేసుకోవచ్చు. డార్క్, లైట్, కరువు. ఓకే, అలాగే కింది కూడా డార్క్, లైట్. సో ఇది మనం పెన్సిల్ని ఎంత ప్రెషర్ తోటి మనం ప్రెస్ చేస్తూ గీస్తామో అప్పుడు మనకు అంత డార్క్ వస్తుంది. దాన్ని ఎంత లైటన్ చేస్తామో షేడింగ్ చేసేటప్పుడు, దాన్ని ఎంత లైటన్గా పైకి పట్టుకొని మనం షేడ్ చేస్తామో అప్పుడు లైట్ అయిపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, సో ఇలా అన్నట్టు మనం లైట్ షేడింగ్, డార్క్ షేడింగ్ అనేది ఇలా చేస్తాము. ఇది డెప్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక మనిషి యొక్క లేదంటే ఒక ఇమేజ్ యొక్క డెప్త్, మనం ఎంత డెప్త్ అంటే దాని నీడ కానీ లేదంటే దాని షేడింగ్ కానీ. ఓకే, కొన్ని డెప్త్ లొకేషన్స్ ఉంటాయి కదా, ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ని మనం గీయడానికి మనకి ఈ షేడింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ డెప్త్ గీయడం వల్ల మనకు 3D ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. సో మనం ఇంతకుముందు చూసిన విధంగానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్యూబికల్ షేప్ తీసుకుందాము, లేదంటే ఒక సిలిండర్ తీసుకుందాం బెస్ట్. ఓకే, సిలిండర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మీకు నార్మల్గా 2Dలో కనిపిస్తుంది. దీన్ని 3Dలోకి చేంజ్ చేసినప్పుడు, 3Dలోకి చేంజ్ చేయాలంటే దీని డెప్త్, నెక్స్ట్ వచ్చేసి దీని షేడింగ్ డెప్త్ అనేది చూపించాలి. దీని డెప్త్ చూపిస్తే మనకు 3Dలో మనకు కనిపిస్తుంది. సో డెప్త్ చూపించాలంటే ఏం చేస్తాము, సో ఇలా చూడండి, షేడింగ్ అనేది ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇది 3Dలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఇలా అన్నట్టు దీన్ని ఇలా గీద్దాం. ఓకే,
దీనికి ఇలా బ్యాక్ సైడ్ షేడింగ్ చూపిస్తే మనకు 3Dలో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా అన్నట్టు. ఓకే, చూసారు కదా. సో ఇది మనకి సిలిండర్ ఇలా కనిపిస్తుంది. ఓకే, లైట్ ఇక్కడ నుంచి పాస్ అయితే మనకి ఇక్కడ అనేది వైట్ అనేది ఉంటుంది, అంటే లైటింగ్ అనేది ఇక్కడ పడుతుంది. ఓకే, ఈ షేడింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, అంటే మనకు డార్క్ షేడింగ్ మనం ఇక్కడ చూపిస్తున్నాం, నీడ అనేది ఇటు సైడ్ చూపిస్తున్నాం. ఓకే, సో ఇలా అన్నట్టు. సో షేడింగ్ అనేది ఈ విధంగా మనకు యూస్ఫుల్ అవుతుంది దేనికైనా. థ్యాంక్ యూ అండి. ఇది ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనము హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్ ఇలా కొన్ని ఉంటాయి, అవి చూపిస్తాను. ఓకే, స్క్రిబ్లింగ్ అని. సో ఆ వీటి గురించి మనం తెలుసుకుందాం. నా ఈ వీడియోస్ని ఇలానే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కాగా. సో ఈ వీడియోస్ 10 to 15 వీడియోస్ అయ్యే లోపల మీకు ఖచ్చితంగా ఆర్ట్ గురించి మంచి నాలెడ్జ్ అనేది నా వీడియోస్ నుంచి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.